రాజధానిలో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత సీఎం సందర్శిస్తారు. 2015లో ప్రధాని మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. ఇవాళ రాజ్యసభలో కూడా అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో నీరు మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి చేరుకోబోతున్నారు. మంత్రులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో కలిసి సందర్శించబోతున్నారు సీఎం చంద్రబాబు. నేటి ఉదయం ఒంటిమిట్ట నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో శుభకార్యానికి హాజరైన తర్వాత అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి పార్లమెంటు రాజముద్రపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఉద్దండరాయుని పాలెంలో రైతులతో, ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొని కేంద్రానికి ధన్యవాదాలు తెలపనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధానిలో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం లభించబోతుంది. నిన్న లోక్సభలో ఆమోదం లభించింది. ఇవాళ మరి కాసేపట్లో రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత ఇక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది త్వరలోనే. సో దీన్ని పురస్కరించుకొని రాజధానికి అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతానికి వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ముఖ్యమంత్రి ఎప్పుడు రాబోతున్నారు? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు? సో ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందింది బిల్లు, చట్టబద్ధతకు సంబంధించి వాళ్ళ రాజ్యసభలో కూడా ఆమోదం పొందబోతోంది. అక్కడ ప్రజల్లో ఎటువంటి సంతోషం వ్యక్తమవుతోంది? అండి, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ నేతలందరూ కూడా రాజధాని శంకుస్థాపన జరిగినటువంటి ఉద్దండరాయనిపాలెంలో రాబోతున్నారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇదే ప్రాంతంలో శంకుస్థాపన జరిగింది. మట్టి నీరుని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆనాడు దేశంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాల నుండి మట్టి నీరు తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు వచ్చి అమరావతి నాటి స్మృతుల్ని గుర్తు చేసుకోబోతున్నారు. అమరావతి చట్టబద్ధ బిల్లు రాజ్యసభలో కూడా ఈరోజు పాస్ కాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈరోజు ఇక్కడికి రాబోతున్నటువంటి పరిస్థితి వచ్చి అమరావతి రైతులు కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకే ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో హుటాహుటిన అధికారులన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే రాజధానికి శంకుస్థాపన జరిగి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. అనేక వేల మంది ఇతర రాష్ట్ర ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం. ఇలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు చట్టబద్ధ వచ్చిన నేపథ్యంలో సందర్శించి తెలపాలని చెప్పిన ఒకసారి మంత్రి నారాయణ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. సార్, ఏంటి సార్, ఎన్ని గంటల ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు? 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రైతులందరూ రాబోతున్న ఒక సంతోషకరమైన వార్త. ఈరోజు అమరావతి చట్టబద్ధ బిల్లు రాజ్యసభలో కూడా పాస్ అవబోతుంది, ఏం చెప్తారు? అమరావతి క్యాపిటల్స్కి సంబంధించి ఏదైతే పార్లమెంట్లో నిన్న దిగువ సభలో బిల్లు పాస్ అయిందండి, ఈరోజు రాజ్యసభలో పెడుతున్నారు. 2 గంటకి అయిపోతుంది. అయిపోగానే రైతు సోదరులందరితో ఆనందాన్ని పంచుకోవాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు పాస్ అయిన తర్వాత ఉద్దండరాయనిపాలెం ఎక్కడైతే శంకుస్థాపన చేశారో గౌరవనీయ భారత ప్రధాని యొక్క ప్రజెన్స్లో వారి చేతుల మీద చేయించారో అక్కడికి వచ్చి రైతు సోదరులందరితో ఆనందాన్ని పంచుకోబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క 29 గ్రామాల రైతులు ఆ 5 సంవత్సరాలు ఏది 19 నుంచి 24 అనేక ఇబ్బందులు పడ్డారు. అన్ని ఇబ్బందులు కాదు, వాళ్ళ కేసులు కావచ్చు, కొట్టడం కావచ్చు, లాఠీ ఛార్జీలు, అసలు అన్నీని కాదు, వాళ్ళు ఎంతో నిర్భరంగా ఉండి యాక్చువల్గా దీన్ని సాధించారు. ఇది వాళ్ళందరి యొక్క కృషి. వారు ఏదైతే అడిగారో ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని అడగటం, దాన్ని చేయడం జరిగింది. అందువల్ల యాక్చువల్ వాళ్ళందరితో పంచుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. చాలా మంది విమర్శలు చేశారు, అమరావతికి చట్టబద్ధత లేదు, ఇలా రకరకాల కామెంట్లు చేశారు. మీరు అధికారులకు వచ్చిన 21 నెలలోనే ఈరోజు అమరావతికి చట్టబద్ధత చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజధాని మార్చే అవకాశం లేకుండా చేస్తున్నారు, ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా భారతదేశంలో ఇంతవరకు ఏ రాజధాని క్యాపిటల్కి కూడా చట్టం పార్లమెంట్లో చేయలేదండి. అయితే గత ముఖ్యమంత్రి చేసిన అవకతవకలు అంటే 2014-19లో అసెంబ్లీ సాక్షిగా గుంటూరు విజయవాడ మధ్యని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం మారంగానే మాట మార్చారు. అది చేయకూడదు, అది తప్పది. అందుకని రైతు సోదరులు భయపడి యాక్చువల్గా ముఖ్యమంత్రిని అడిగితే దీనికి ప్రధానమంత్రితో మాట్లాడటం ప్రత్యేకం. ఎందుకంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఇలాంటి సైకో ఎవరైనా వస్తే మళ్ళా మారిస్తే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. భారతదేశంలో ఫస్ట్ టైం ఇదే పార్లమెంట్లో చట్టం చేయడం.
అమరావతిలో వేల కోట్లు ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెట్టి అవినీతి చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్కి 4,000 ఖర్చు అయ్యే చోట 13,000 ఖర్చు పెడుతున్నట్టు నిన్న పార్లమెంట్లో కూడా మిథున్ రెడ్డి మాట్లాడారు. ఈ అంతా కాదు, మావిగన్ పేరుతో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్య రాజధాని తీసుకురావాలి, ప్లాన్ బి అంటూ నేను జగన్ మాట్లాడారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో తెలియదు. ఎందుకంటే జిఎస్టీ ఎగ్జామ్షన్ అన్నారు. అంటే లేఅవుట్స్ రోడ్స్ కానీ, టంక్ రోడ్స్ కానీ, ఐకానిక్ భవన్కి కానీ, అధికారుల బిల్డింగ్స్ కానీ వేటికి కూడా ఎగ్జామ్షన్ ఇలా ఆయన నోటికి వచ్చి చెప్పేశాడు. అంటే ప్రజలు నమ్మేస్తారని. ప్రజలు నమ్మేస్తారు. ప్రజలంతా తేలిగాలేరండి, అంత డేటా తీసుకుంటున్నారు. అంటే ప్రజలని అక్కడ పార్లమెంట్లో ఇష్యూ జరుగుతుంటే ఎవరు కూడా ప్రెస్కి పెట్టరు. ఆ టైంలో పార్లమెంట్లో వాళ్ళు ఎంపీకి చెప్పుకుంటారు ఇది చేయండి అని. అంటే అదే టైంలో పెట్టి చెప్పారంటే రాష్ట్ర ప్రజలు ఆనందపడిపోతున్నారు. వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో ఆయన ఏం మాట్లాడాడు ఆయనకే తెలియదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ జిఎస్టీ ఎగ్జామ్షన్ అన్నారు. జిఎస్టీ ఎగ్జామ్షన్ లేదండి, అది ఒక్కటి చాలు మీకు ఆయన చెప్పిన దాంట్లో అన్ని తప్పులు ఉన్నాయంటారు. కానీ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అమరావతి చట్టబద్ధకు మద్దతు తెలిపాయి, కానీ ఒక వైసీపీ మాత్రం బాయ్కాట్ చేశారు. అంటే ఒక్క వైసీపీ తప్ప మిగతా వాళ్ళందరూ అంటే భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు యాక్చువల్గా సపోర్ట్ చేశారు. అసలు బయట పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉండే పార్టీ సపోర్ట్ చేయలేదంటే వాళ్ళ యొక్క బుద్ధి, వంకర బుద్ధి, ఆ సైకో మెంటాలిటీ ఇంకా పోలా. ప్రజలు 2029లో ఆ 11ని 0 చేస్తారు. సార్, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ 11 సీట్ని 0 స్థానాలకు పరిమితం చేస్తారని మంత్రి నారాయణ చెప్తున్నారు. దొంగ లెక్కలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఆనాడు శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ రైతులందరూ కూడా కలబోతున్నారు. రైతులందరితో ఈ సంబరాల్లో కూడా పాల్గొనబోతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమరావతిలో కోలాహల వాతావరణం కనబడుతుంది. అటు రైతుల్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ పూర్తి స్థాయిలో హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఉభయ సభల్లో బిల్లు పాస్ అవ్వబోతున్న నేపథ్యం, మరోవైపు అమరావతికి చట్టబద్ధ వస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించబోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 12 సంవత్సరాలైంది రాష్ట్ర విభజన జరిగి, కానీ అప్పటి నుంచి చెప్పుకోవడానికి కరెక్ట్గా రాజధాని లేకపోవడం అనేది చాలా వరకు ప్రజల్ని కొంత ఇబ్బందికి గురి చేసింది. సో గతంలో శంకుస్థాపన చేసినటువంటి అమరావతినే, అదే అమరావతి ఇవాళ శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు మారబోతుంది. ఈ మేరకు ఇప్పటికే లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది. ఇవాళ రాజ్యసభలో కాసేపట్లో ఆ బిల్లు ఆమోదం పొందబోతోంది. దీన్ని పురస్కరించుకొని గతంలో అక్కడ శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతానికి, ఉద్దండరాయుని పాలనకి ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో వెళ్ళి అక్కడ ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.